తర్వాత మళ్ళీ మానవతరాయ్ ప్రయత్నం చేస్తున్నారు. మానవతరాయ్ గారు ముఖ్యమంత్రి ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ అండర్ కంట్రోల్ హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది. సో ప్రభుత్వం చేసే దాంట్లో సిబిసిఐడి ఎంక్వైరీలో నిజాలేవి బయటికి రావని చెప్పి లక్ష్మీనరసింహారెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అదే క్రమంలో ఇదంతా ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాట జరుగుతుంది. మంత్రి పొంగులేటి ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి దించి ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నాడు అనే ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుర్చీ మీదించి దింపాలి అనేటువంటి దురాలోచన కాంగ్రెస్ నాయకత్వంలో ఎవరికి లేదండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పేద ప్రజలకు సంక్షేమం జరుగుతుంది. 38,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదవాడికి అన్నం పెడతాను అన్న. ఈ రోజు నుంచి రేషన్ కార్డులు కట్ చేసే ప్రక్రియను కూడా మొదలు చెట్టు మీద కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు, అంటే నరికితే వాళ్ళే కింద పడతారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ఆరోపణలు ఇవన్నీ. బీఆర్ఎస్ పార్టీలో త్రిమూర్తులు ఉన్నారు కదా. ఒక పక్క కవిత, వీళ్ళిద్దరి మధ్య కొట్లాట, కేసీఆర్ తర్వాత నువ్వా నేనా అని కుర్చీలాట వాళ్ళు ఆడుకుంటున్నారు. మా నాయకత్వం జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకత్వం ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి అంతకు మించి గుర్తు పెట్టుకోండి. మీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీకి తెలంగాణ అనేది ఏటీఎం లాగా మారింది. మీరు తెలంగాణ అనేది ఏటీఎం గా మారింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? తెలంగాణ నుంచే మీరు డబ్బులు పంపిస్తున్నారు. డబ్బులు మీ ముఖ్యమంత్రికి రక్షణగా ఉంది. మీరు డబ్బులు పంపించడం బంద్ చేస్తే రేపు పొద్దునే దిగిపోతారు. అదే రకంగా మేము అమలు చేయాల్సిన గృహజ్యోతి పథకం కింద ఇవన్నీ చేసినాం. నేను ఏమంటున్నానంటే మీరు అమలు చేసినామని మాట్లాడుతున్నారు కదా. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకొని నేను మానవతరాయ్ గారు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకొని ఏ గ్రామం పోదామో చెప్పండి. మీరు గ్రామాల పోయి అడుగుదాం మనము. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు హామీలు అమలు చేసిరా ఒక్కటన్నా? మీరు ఎంతసేపు ఉన్న అబద్ధాలు చెప్పి మీరు తయారు చేసింది ఏంటన్నా అంటే అబద్ధాల ఫ్యాక్టరీ తప్ప ఇంకోటి లేదు. మీరు చెప్తున్నది పచ్చి అబద్ధం. మీరు మాట్లాడుతున్నది ప్రతి ఒక్కటి కూడా అబద్ధము. ఇవాళ మీరు ఏ అంశం మాట్లాడినా నేను ఏమంటున్నానంటే ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా మీరు చేయట్లేదు. 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసిరండి? ఒక్కటన్నా మీరు మంచి పని చేసిరా? ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే పని చేసిరా? మీరు రుణమాఫీ చేస్తారా? మిత్తి మాఫీ చేస్తారు 10 ఏళ్ల కాలంలో. అట్లాంటిది 25,36,000 మంది. మీరు రుణమాఫీ ఎంతమందికి చేసిరండి? మీరు రుణమాఫీ ఎంతమందికి చేసిరు? మీరు ఏ గ్రామాన మీరు 100% రుణమాఫీ చేసిరు? ఎంతమంది మీతో లబ్ధి పొందిరు? ఒక్కసారి మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఏమో 30,000 కోట్లు కావాలంటారు. ఆర్థిక మంత్రి ఏమో 20,000 కోట్లు చేసినామంటారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో 25,000 కోట్లు చేసినామంటారు. మీలో మీకే స్పష్టత లేదు కదా. అసలు మీరు నిజంగానే రుణమాఫీ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఏ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్రామ పంచాయతీలో చర్చ పెడదాము. ఆ చర్చలో ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు రుణమాఫీ అయ్యిందనంటే మీరు ఏది చెప్తే ఏ శిక్షకైనా మేము సిద్ధమే. మానవతరాయ్ గారు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. ఇక్కడ నుంచి అంటే తెలంగాణ అనేది ఢిల్లీ కాంగ్రెస్కి ఏటీఎంలా మారింది. ఇక ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఢిల్లీతో పాటు ఆ ఎలక్షన్స్కి కూడా తెలంగాణ డబ్బు సంచులు ముడుతున్నాయని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు లూటీ చేసింది ఎవరంటే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు నాకు అవకాశం ఇవ్వండి, నేను దేశం మొత్తం ఖర్చు పెడతా, మంది సొమ్ము అప్పనంగా దొబ్బినా. అందుకనే కదన్నా మొన్న 1,000 కోట్ల రూపాయలు మనం ఇయ్యలేమా అని చెప్పి మీకు చెప్పింది ఎవరండి? బహిరంగంగా చెప్పింది మీ ముఖ్యమంత్రి కదా. మనం అనుకుంటే ఇవాళ హైకమాండ్ కు 1,000 కోట్లు ఇయ్యలేమా అని చెప్పి మీరే కదా చెప్పింది. 1,000 కోట్లు ఏ రకంగా సమకూరుస్తారు, ఏ రకంగా సమకూరుస్తారు అని చెప్పి మీరు ఇస్తామని చెప్పారు. బహిరంగంగా ఒక ప్రజా వేదిక మీద ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా 1,000 కోట్లు ఇవ్వగలుగుతాం మనం అని చెప్పి. ఆ స్థాయికి ఎదిగినామని చెప్పి చెప్పడం జరిగింది కదా. ముఖ్యమంత్రి గారు పదవి స్వీకరించిన కొత్తలు కూడా చెప్పారు కదా, నేను నోరు కట్టేసుకుంటే ఈ 40,000 కోట్లు 50,000 కోట్లు సంపాదించడం పెద్ద పని కాదు నాకు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా. ఏం పని చేస్తుండని చెప్పి సంపాదించాడు ఆయన. అన్న మీరు ఈ రోజు బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, ఈ ఫార్ములా కేసు అన్నారు, ఏదైతే ఇంకా రకరకాల కేసులు
చాలా కేసులు, పారిశ్రామికవేత్తలు కాళేశ్వరం కేసు అన్నారు. బెదిరించి ఇట్లా ఏ విధంగా రకరకాల దోచుకునే కేసులు వేసి వీళ్ళు సాధించింది ఏంది? 2.5 సంవత్సరాలలో మీరు సాధించింది ఏంది? మీరు బట్ట కాల్చి బదనాం చేయాలనేది అనుకున్నారో దాని వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మీరు ఎంతసేపు ఎంత గింజుకున్నా, మీరు ఎంత అర్చినా, ఏం చేసినా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయితే 90,000 కోట్లకు లోబడి 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుంది? ఈ రోజు 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఈ రోజు కాళేశ్వరం నీళ్లు మీరు వాడుతున్నటువంటి ప్రాజెక్టులకు ఏ విధంగా వస్తున్నాయి? జలాశయాలకు నీళ్లు తీసుకోవడానికి 7,000 కోట్లతోటి ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి మాట వాస్తవం కాదా? గంధమల్ల ప్రాజెక్టుని ఇలా మీరు పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాళేశ్వరం కూలిపోతే గంధమల్ల ప్రాజెక్టు మీరు ఏ రకంగా పూర్తి చేస్తారు? మీరు ఒక్కసారి చెప్పండి. అబద్ధాలు చెప్పడంలో మీకు మీరేసుకుంటే జీవో నెంబర్ 111 అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, జీవో నెంబర్ ని కేసీఆర్ గారు నాయకత్వంలో 2002లో రద్దు చేశారు. ఈ రోజు సాంకేతికమైనటువంటి పద్ధతులు వస్తున్నవి. జంట జలాశయాలు రెండే ఈ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ కి తాగునీటి వనరులు ఉండే, కానీ ఈ రోజు ఏదైతే గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు కూడా ఈ హైదరాబాద్ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో రైతులు నష్టపోతున్నారు. రైతులకు ఇబ్బంది అవుతుంది, కట్టడాలకు పూర్తిగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందించాలని ఉద్దేశంతో చేసిందే తప్ప మీలాగా చేసింది కాదు. ఎక్కడ చూసినా మీరు మీ యొక్క ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు గారు కానివ్వండి, 100 ఎకరాల కన్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాష్ట్రంలో ప్రజా సంక్షేమం మీద మీరు ఎక్కడ పనిచేయడం లేదని స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ దోస్తీ అని చెప్పి. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ కాదండి. ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి 67 నుంచి 70 సార్లు 68 సార్లు ఈ రోజు ఢిల్లీ పోయారు. ఏ రోజైనా తెలంగాణకు ఇది కావాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు మీరేమో ఢిల్లీలోనేమో దోస్తీ, ఢిల్లీలోకి వచ్చే వరకు కుస్తీ నడుస్తా ఉన్నది. ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారు, సుమారు 68 సార్లు వెళ్ళారు. మరి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి ఇది కావాలి అని ఎప్పుడన్నా తీసుకొచ్చిరా? బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని మీరు ఆ చీకటి ఒప్పందం అని చెప్తున్నారు, కానీ సో దాంట్లో వాళ్ళు కలుస్తారా? తర్వాత సెకండరీ థింగ్, దీంట్లో ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు ఢిల్లీ పర్యటన చేయడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు మా నాయకత్వం ఢిల్లీలో ఉంది, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూడా ఢిల్లీలో ఉంది. ఇది సమాఖ్య వ్యవస్థ. ఢిల్లీలో ఉంది కానీ మాట్లాడితే చూస్తూ ఉంటారు. మీకు ఓట్లేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఓట్లేసింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు కాదు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి? మీరు 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులలో అమలు చేస్తామని చెప్పారు. ప్రజలను 2.5 తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే వరకు, కేంద్ర ప్రభుత్వం మెడల ఉంచి నిధులు వచ్చేదాకా మేము ఢిల్లీ పోతూనే ఉంటాం. 60 కాదు, ఇంకొంత సార్లు పోతాం. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మా అధిష్టానం ఢిల్లీలో ఉంది, మీ అధిష్టానం ఫామ్ హౌస్ లో కుంభకర్ణ లెక్క నిద్రపోతుంది. మీ నాయకత్వం, మీ నాయకులు ఎవరన్నా కేసీఆర్ ని కలవాలంటే మేము 2.5 గంటల సమయం సరిపోతుంది. ఫామ్ హౌస్ లో కుంభకర్ణ లెక్క నిద్రపోతుంది కాదు. ఇక్కడ పరిపాలన చేసింది తెలంగాణ ప్రజలు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని కొనసాగించారు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో కూడా నిర్ణయించిన వారే. నేను నాకొకటి మీ మేనిఫెస్టో ఒక బాధ కలుగుతుందండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప వ్యక్తి, మానవతరాయ్ గారు మీరు వినాలి. మీ మేనిఫెస్టో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచం గుర్తించినటువంటి వ్యక్తి. ఆ గొప్ప మంచి పేరు మీద విద్యా ఉపాధి పథకం కింద వీళ్ళు అబ్దుల్ కలాం తౌఫాయే తలీం పథకం ద్వారా PhD ఇతర మైనార్టీ యువతకు 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. పీజీకి పూర్తి చేసిన 1,00,000 చేస్తామన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25,000 ఇస్తామన్నారు. ఇంటర్ పూర్తి చేసిన 15,000 ఇస్తామన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన 10,000 ఇస్తామన్నారు. మరి మానవతరాయ్ గారు మీకు కూడా వచ్చిందా రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు పొర్లు దండాలు పెట్టి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండు? తెలంగాణ సాధించడానికి పొర్లు దండాలు పెట్టినాము, తెలంగాణను కాపాడడానికి పొర్లు దండాలు పెట్టినాము, తెలంగాణను రక్షించుకోవడానికి పొర్లు దండాలు పెట్టినాము. కానీ మీకు ఉన్నటువంటి ఆస్తులను, మీకు ఉన్నటువంటి ఏదైతే
పలుకుబడిని కాబట్టి పెంచుకోవడానికి కేసీఆర్ మేము పోతే ఢిల్లీకి తప్పులేదు. పోవడం లేదు, ఢిల్లీకి రేవంత్ రెడ్డి ప్రదక్షిణలు పోతే ఇవ్వడం సమాజ లేదు. వ్యవస్థలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి, కాబట్టి తెలంగాణ ప్రజల సంక్షేమం మీరు కోసము కుంభకర్ణుల లెక్క ఢిల్లీ పోయినము, పాపం ఢిల్లీలో నిద్రపోవడం పొన్నుదండాలు కాదు. పెట్టినము, దండాలు పెట్టినము. మీరు బయటికి మేము రండి. తెలంగాణ సాధించడానికి ప్రజా చేసినాం సమస్యల తప్ప పైన చర్చించండి. మీ లేక ఆస్తులు కాపాడుకోవడానికి, వరదలు అదే విధంగా ప్రజలు వ్యాపారాలు కష్టాలు చేసుకోవడానికి వచ్చినారా? ఢిల్లీ పోలేదు. ప్రజలు మీరు నష్టపోతున్నారా? మానవరావు గారు మీరు ఒక్క విషయం ఫామ్ హౌస్లో గుర్తుంచుకోవాలి. లెక్కలేసుకుంటూ సంపాదించిన మీరు కూడా లూటీ చేసినటువంటి అబద్ధాలు మాట్లాడడం ఎంత మానుకోవాలి. ఖర్చు పెట్టాం ఎంత కాంగ్రెస్ అనేది పార్టీ లెక్కలేసుకుంటూ అబద్ధాల బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నిద్రపోవడం ఈరోజు తప్ప ఏ నుంచి తెలంగాణ జెట్ వరకు ప్రజలు ఎన్నైతే ఆలోచించే స్కామ్లు ఉన్నాయో వాళ్ళు. అవన్నీ మీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇకనైనా హయాంలోనే జ్ఞానోదయం కాంగ్రెస్ కావాలి పార్టీ BRS నాయకత్వంలోనే జరుగుతున్నాయి. ముందు ఆ ఫామ్ అది హౌస్ తెలంగాణ నుంచి ప్రజలు కేసీఆర్ మొత్తం బయటికి రావాలి. గమనిస్తున్నారు అని అసెంబ్లీ చెప్పి నాడు నేను తెలియజేస్తా 1.5 ఉన్నాను. రూపాయల మానవతరాయ్ గారు చెప్పండి మానవతరాయ్ గారు ఉమ్. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే రాష్ట్రం అభివృద్ధి అది జరగదు. సభ్యత కాదు వెంకరెడ్డి గారు. ఏంటంటే నాకు ఇచ్చిన ఒకటే అవకాశాన్ని ఒకటి బీఆర్ఎస్ మీరు అబద్ధాలు మాట్లాడతామంటే మేము చూసుకుంటూ ఊరుకోమండి. మానవతరాయ్ గారు మీరు అబద్ధాలు మాట్లాడతామంటే మేము చూసుకుంటూ ఊరుకోం కదండి. మీరు అబద్ధాలు చెప్పడానికి వినే పరిస్థితి లేదు. మీరు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అబద్ధాలే చెప్తున్నారు. కాంగ్రెస్ ఇంకా నాయకుడు కొత్త కొత్త మానవతరాయ్ విషయాలు మాట్లాడమంటే మానవతరాయ్ గారు, వెంకటరెడ్డి మానవతరాయ్ గారు. మానవతరాయ్ అయినా బీఆర్ఎస్ నాయకుడు ఒక్క కాంగ్రెస్ నిమిషం. నాయకుడు అయినా వెంకటరెడ్డి గారు కూడా నా మాట్లాడతారు. సమాధానం ఒక్క నిమిషం ఏంటంటే ఉండండి. అడ్డుపడాలా? మానవతరాయ్ అంటే గారు. అడ్డుపడుతుంటే మానవతరాయ్ మీద అక్కడ అవినీతి ఎంపీలకు జరిగింది అనేది మాట్లాడారన్నా? స్పష్టమవుతుంది. ఒక్కనాడన్నా మానవతరాయ్ గారు. మానవతరాయ్ గారు. ప్రధానమంత్రిని కలిసినారన్నా మీరు? మీరు ఎంతసేపు మానవతరాయ్ గారు. వీళ్ళనేమో మానవతరాయ్ గారు. గల్లీలకు గల్లీలకు ఒక్క నిమిషం, నరసింహారెడ్డి. కాంగ్రెస్ నరసింహారెడ్డి గారు. చెప్పాలి మీరు. ఓకే వెంకటరెడ్డి గారు నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, నేను ఇంతకుముందు ఏమో మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఏమంటారు, కేంద్ర సపోర్ట్ లేదు అంటారు. కేంద్ర సపోర్ట్ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా? నిన్నటికి నిన్న మొన్ననే 3 రోజులు అవుతుంది అనుకుంటా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీతో ఏం మాట్లాడారు? ఎన్ని వేల కోట్లు వస్తా ఉన్నాయి, ఎందుకు వస్తా ఉన్నాయి, ఎట్లా వస్తా ఉన్నాయి? అక్కడనే ఒకవైపు నుంచేమో మంత్రులు చెప్తారు కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయని చెప్పి, నార్త్ RRR కానీ సౌత్ RRR కానీ మేమే తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుందని చెప్తా ఉంటే, వేల కోట్ల రూపాయలు వస్తా ఉంటే వీరేమంటారు అంటే డిబేట్లల్లా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లేదు 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 ఏం రావట్లేదు, కేంద్ర సపోర్ట్ లేదంటారు. కేంద్ర సపోర్ట్ లేకుండా 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఎట్లా వచ్చినాయి, తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో చెప్పాలి. అది చెప్పకుండా మీరు మాట వేస్తా ఉన్నారు. సత్యమండి. మాట వేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి. అన్న తెలంగాణకి వెళ్ళి ఒక్క నిమిషం ఉండండి. కేంద్రానికి పోయింది కూడా చెప్పాలన్నా మీరు. వెంకటరెడ్డి గారు